హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బ్లాగ్ 21 బ్లాగ్ వేములవాడ టు జగిత్యాల. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్లాగ్. పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇంత అద్భుతమైనటువంటి బ్లాగు తెలంగాణలో ఏ యూట్యూబర్ కూడా ఇప్పటివరకు తీసి ఉన్నాడు. ఈ బ్లాగ్ ఓన్లీ స్పెషల్ ఫర్ యూట్యూబ్. హాయ్ గాయ్స్, ఈరోజు జగిత్యాల పోయినాం కదా. జగిత్యాల పోతే అయితే బండి అయితే అక్కడ ఇచ్చేచ్చినాము. ట్రావెల్ బ్లాగ్ కూడా చేసినాము. అయితే రాంగ్ ఒకటి సంఘటన జరిగింది. ఏంటంటే వాడు లవరా భార్యనా లేకుంటే వేరేటోళ్ళందరూ కట్టుకుంటూ తెలియదు, కానీ రాంగ్గా వీడియో తీసినందుకు బస్సులో పెద్ద రచరచ చేసిండు. మా వాళ్ళ వీడియో అసలు ఆమె లేదు, కానీ మా వాళ్ళ వీడియో ఎందుకు తీసినావు, మా వాళ్ళని ఇదేందని చెప్పి పెద్ద రచ్చ చేసిండు, గందరగోళం చేసిండు. ఒక పెద్ద న్యూసెన్స్ తయారు చేసిండు అనుకోండి. యూట్యూబర్ అయితే ఏంది, నువ్వు ఎందుకు తీసినావు, అది తోలుకచ్చుకుంటా తెలియదు, ఏం తెలియదు. యూట్యూబర్లను అలా దూషించకండి. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎడిట్ చేయించుకోండి, ఇబ్బంది పెట్టకండి, ఇబ్బంది పడకండి. అరే ఇది బ్లాగే మనకు మొన్న సిరిసిల్ల మీద పెట్టా చూసావా? ఇక పని కాదా, పని ఇప్పుడు ఆగుతుంది. ఇక్కడ ఏమన్నా లెవెల్ ఆపుతారు. ఇక మన ల్యాప్టాప్లు ఉన్నారా అసలు? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఆటో ట్రావెలర్ బ్లాగ్. నేను అండ్ మా అమరన్న ఇద్దరం కలిసి పని వేయించుకోవడానికి వెళ్తున్నాము. మీకు ట్రావెల్ ఎక్కడికి అని అంటే వేములవాడ టు జగిత్యాల ట్రావెల్ అన్నమాట. సో మనం ఆటోలో ట్రావెల్ చేయడం విచిత్రంగా ఉండొచ్చు మీకు. ఇంతవరకు చాలామంది అయితే వెహికల్స్ మీద ట్రావెల్ చేశారు, బండ్ల మీద, సైకిళ్ళ మీద ట్రావెల్ చేశారు. ఆటోలో ట్రావెల్ ఎవరూ చేయలేదు ఇంతవరకు. సో మొట్టమొదటిసారిగా మనమైతే ఆటోలో ట్రావెలింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎక్కడ, వేములవాడ నుంచి జగిత్యాల వెళ్ళే రూట్లో మనకు ఏమేమి వస్తాయి, ఏమేమి రావు అనే ప్రతి విషయాన్ని కూడా మీకోసం కట్టినట్టుగా చూపెట్టడం అయితే జరుగుతుందండి. వీడియోను పూర్తిగా చూసి ధరించండి. మన వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. పల్లెటూరు వాతావరణాలు మొత్తం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటు లెట్స్ వాచ్ వీడియో, ఫుల్ వీడియో, స్టార్ట్ వీడియో. ప్రాజెక్ట్ చేయబట్ట అదే ఇంత మంచి హైవే రోడ్డు నాశనం చేస్తున్నాం. మంచి జాగలు అన్నీ అనుకొని ఎదురైతే ఏమే మనకు ఏం కాలేదు. ఇగో పొలం జాగను, ఒడ్ల జాగను, ఒడ్ల గిట్టు పైసలు అయితే అడగవా? రావద్దు పైసలు తీయనా? పైసలు రాక నల్లగొండ గుట్ట దగ్గర ఒకనాడు బ్లాగ్ చేస్తాను నేను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇక గుట్ట మీదకి ఎక్కాలి. సో ఈ బ్లాగ్ అయితే పెండింగ్లో ఉంది, చూడండి. అక్కడికి పోవాలి. జైతాల్ అంతే ఉన్నది. ఆటోలు అంటే దేకులు లేదు.
కొండగట్టు చౌరస్తా. ఏమైంది రెడీ అని ఉంటే ఇంకా కంగుంటది. ఏం తీసుకుంటావు మరి? పల్లికాయకి ఏమవుతుంది అయినా ఎప్పుడు నడుతుంది ఎప్పుడు కంకి అయితే నడుతుందా? ఇది 4 రోజుల చౌరస్తా, గూడూరు కొడిమ్యాల పెట్రోల్ బంకు చౌరస్తా మీద. ఇక్కడ మనకు శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు ముత్యంపేట సుస్వాగతం. ఈ కొండగట్టు అంజన్న గుడి దాటిన తర్వాత ఇంకా చాలా దూరం పోవాలి జగిత్యాల పోవాలంటే. ఆయన వేనట్టు అది కొద్ది ఒక కనిపించే గుట్టలే కొండగట్టు గుట్టలు అన్న. చాలా ఇష్టపడి చూస్తారన్న జనాలు, చాలా ఇష్టపడి చూస్తారే. ట్రావెల్ అంటే ఏంది వ్లాగింగ్ కదా, ఎటు పోతాం ఏం కదా అనేది. కొత్త కొత్త జాగాలు చూస్తారు. ఎంత అద్భుతంగా ఉందన్న చూడు వాతావరణం. అయిపోదామా రాగలవా అన్న? ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుందన్న. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి వ్లాగులు మన తెలంగాణలోనే ఎవరు చేయలేరు. ఇలాంటి వీడియోలు మేము ఏడుకోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా మీకు చూపెడతా. దానికోసం కూడా నేను వేరే వీడియో అనేది చేస్తా. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఆగి కళ్ళు తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వేరే ఆల్రెడీ ఊళ్ళకి రింపు కాపోతున్నాం, మళ్ళీ అలిగేసింది. అది అది కొంచెం చేంజ్ జస్ట్ చేంజ్ ఉంటుంది. ఇది కొంచెం వేరే అది కొంచెం ఇది వేరే ఉంటుంది. అదే సేమ్ అవుతుంది కొంచెం టేస్ట్. ఏది తీసుకున్నా? ఇది తీసుకుంటావా? అదే నాకు ఇది అనిపించింది అప్పుడే. ఏ అది కళ్ళు బాగా పల్లికాయ రేస్ అవుతుంది. పల్లికాయ రేస్ అవుతుంది నాకు. ఏంది పల్లికాయ తక్కువ ఎత్తున్నా. ఉండేవాడిని తీసుకుంటూ 20 రూపాయలు పెద్ద వాళ్ళు ఆపుతున్నారు. వాళ్ళని వీళ్ళ లేని ఫోటోలు కొడతారు. హెల్మెట్ ఇవి కొత్త పోసారు మళ్ళీ ఇదోటి. ఇది కొండగట్టు చౌరస్తా ఫ్రెండ్స్. ఇలా పోతే 7 కిలోమీటర్లలో కొండగట్టు వస్తుంది. కొండగట్టు చౌరస్తా ఇది. జగిత్యాల హైవే డైరెక్ట్. కొడుతుంది పోతుంది కొడుతుంది పోతుంది అదే చూపురు. ఇలాంటి వాతావరణం చూడాలి దొరుకుతే అందుకో తినాలి అని అంటే బండి మీద పోయి వచ్చే పని అయితే రాకపోనా? ఇప్పుడు మనం బండి మీద పోయి ఇదే బండి మీద వచ్చే పని అయితే రాకపోనా?
అది కొరగట్టపల్లి అంటుందని. మనం జైత్యాల పోయే తొవ్వలోనే 30 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకు కొండగట్టు అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే కొండగట్టు కొండగట్టు ఆంజనేయ స్వామి బ్లాగ్ మన ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఆంజనేయ స్వామిని చూపెట్టడం జరిగింది. డబ్బులు రావాలి యూట్యూబ్లో డబ్బులు వస్తే మనకి ఏ పని అవసరం లేదు తెలుసా, ఏది అవసరం లేదు. డీజిల్ పోసుకొని ఆటోమేటిక్ మళ్ళీ ఏముంటుందో దానికి గరీబ్ నిలబడుతుంది. సరే అది కూడా కట్టినపడాలి, యూట్యూబ్ ఛానల్ కూడా కట్టినపడాలి. కట్టింది కొండగట్టు అంజన్న గుట్ట మీదకి దారి. ఇప్పుడైతే మనం కొండగట్టు వెళ్ళిపోయినాం, దాటినాం. ఇక జైత్యాల రూట్ మళ్ళీ డైరెక్ట్ మూలకు వారేసి రావు. రేటుకి ఈరా అంటే ఇయ్యరు, మనకి ఇయ్యరు. రేటుకి ఈరా అంటే ఇయ్యరు, మారేస్తారు. ఇప్పుడు మనం పోయి తిత్తామన్నా మన నాంది పోయినట్టు అని చేస్తాడని వేయించుకుందామే. హాయ్ అండి, నమస్తే. జగిత్యాలకు వచ్చినాం, జగిత్యాలకు వచ్చినాం. కంకులు కొనడానికి వస్తే 50కి 10 ఒక్కడ అంటారు, 50కి 6 అట. 50కి 6 అని ఒక్కడ అంటారు. ఒకళ్ళు 10 ఒకళ్ళు 6 అట్లున్నాయి. అమ్మ ఎత్తుతావమ్మా? అది 10 ఇస్తున్నా. బిస్కెట్ బంగారం 10 30 కారు. పోదా ఏముంది వీళ్ళు 10 ముందట పెద్ద ఉన్నాయి, అందుకే 6 ఇస్తూ 10 ఇస్తూ. ఇవి చిన్న అంటే 50 కారం 10 తీసుకుంటాం. రావాలా ఇదేం పేరేమైనా 100కి 15 20 మనం 100కి 14 10 11 12 13 14 అయ్యో కొంచెం పెద్ద రికార్డు 16 15 ఉంటుంది అందులో 15 చాలా వినాయక అక్కడ సంగతి చెప్తా కానీ 19 ఇంకొకటి ఇక అది ఏందమ్మా అది మళ్ళా
ఊరు వానికి లేకపోతే ఇయ్యేది హాయ్ ఫ్రెండ్స్, 100 రూపాయలకు కంకులు తీసుకున్నాం. మళ్ళీ ఇది బెల్ట్ కొనాలి. సేపాయా సేపాయి కాదు రూపాయి చూడదు. దగ్గర 30 పావు కిలో 20 గిటానా రేట్ పట్టుకున్నాం. అత్తగాని అది ఎంతకితో చెప్పు మరి. బిడ్డ కట్టి 20. హాయ్ గైస్, జగిత్యాల పాత బస్ స్టాండ్కి ఇది పట్టుకోక ఎట్లా తిరిగి వస్తాం. అట్లా తిరిగి వస్తా కట్టిన వాడు. హాయ్ ఫ్రెండ్స్, వేములవాడకి వచ్చినాం. అమర్ అన్న నేను గిడ్డే వేములవాడ నుంచి జగిత్యాలకు వచ్చినాం కదా. ఇగో జగిత్యాల అక్కడ కంకులు కొనుక్కున్నాం, బెండకాయలు కొనుక్కున్నాం, మిరపకాయలు కొనుక్కున్నాం. గిటాతారండి మంచిగా కనిపిస్తాం. ఇక రోడ్డు కొండి పోతూ ఉంటే ఆటోలను అడిగితే సేమ్ ఆటోలో ఇక మన లెక్కనే చేస్తురు. ఈ డ్రైవర్లం అంటే కూడా ఏమంటారు తెలుసా, మీ డ్రైవర్లు అయితే మాకేందా అంటున్నారు. ఆ వల్లేరుడు వాడు ఎట్లా అడుగు. అల్లేరుడు వాడు 10 పావు కిలో 50 అట, 40కి అవుతుందట పాపం. ఎట్లా తీసుకుంటా వెమ్నాడ కాడ తీసుకుంటాయి. వెమ్నాడ కాడ తీసుకుందాం, తక్కువ ఉంటుంది. రేట్లు బాగా చెప్తారు. పోలీస్ స్టేషన్ జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్, పాత బస్ స్టాండ్ దగ్గర. బస్ ఎక్ట్ అయిపో ఆపాలి. నేను దూరం పట్టుకుంటే ఆపు. ఏముంది విజయ్ చూస్తుండే కానీ ఆపుతలేడు ఆడు. బస్సు ఆపకుండా ఆటోలు ఆపుదాంపా. ఎవరు మన లెక్క మన లెక్క వెళ్ళేది. పది ఆటో డ్రైవర్లమేనే మరి వెమ్రాల్లో కూడా గిట్టే ఒకటి అయిపోవు లేదా ఎవరు వస్తారు. ఇక కాదు అంత ఇల్లే ఆడ్డనా, అందుకే కట్లా అంటారు ఫ్రెండ్స్. ఇగో 10 అంటే 15 మన వెమ్లాడ అక్కడ 20 నుండి కూడా 20 నుండి కూడా 10 ఎక్కిపోతారు. ఈడ 15కే 10 అంటారు ఈడ ఫ్రెండ్స్. అటు అటుగానే పోతున్నారు, అవుట్ అటుగా పోతున్నారు కానీ ఎక్కుతలేరు కదా. కొత్త అనుభవం ఫ్రెండ్స్. జగిత్యాల రోడ్ల మీద ఆటో డ్రైవర్లు మంచిగా ఉంటుందా? అన్న కొత్త బస్ స్టాండ్ 10 ఆటో డ్రైవర్లమే అందుకే అడుగుతారు.
బండి ఆడ వెల్డింగ్కి ఇచ్చినాం దా ఏ బండి ఆడ కంకులు అదే అవి అన్ని కొనుక్కపోతున్నాం ఒకటి ఒకటి. ఎందుకంటే మనం తీసుకుపోరాదు కానీ యూనియన్కు కిలా పోరాదు మనం. అది కూడా అంతే 10 పోతుంది సార్. యూనియన్ 20 రూపాయలు మాకు అక్కడ లోకల్లో. ఇప్పుడు మార్కెట్ ఏరియా మార్కెట్ ఏరియా అన్నట్టు మొత్తం మార్కెట్ ఏరియా. ఎవరు రోడ్ ఇది మార్కెట్ ఏరియా కాదు, ఎవరు రోడ్ అక్కడ మార్కెట్ ఏరియా. మా వాళ్ళు అడ్డగోళ్ళు ఆడుతారు వాళ్ళు మొత్తం అడ్డగోళ్ళు ఆడుతారు ఏమిలా బాగున్నాయి బాగున్నాయి. ఇక్కడ చిన్న పెద్ద 10,000 మీద ఉన్నాయి. అమ్మ మాకే 500 చిల్లర, మాకు 15 చిల్లర, 17 చిల్లర. నీకు నడితే కానీ ఏ అంతా లంగలు పల్లెటూరులో పండుగ కొని లెక్క అంతే కదా. వ్యవసాయం ఉన్న వాళ్ళు కూడా లోకల్లోకి ఇవ్వాలి. 4 ఎకరాలు ఉంటుంది ఆయన ఇళ్ళకి వేస్తాడు పంపించి ట్రాఫిక్ పోలీసులు బాగున్నారని ఎక్కడ పడతారు. ఏరియా పెద్దది కదా. ఏరియా పెద్దది. మళ్ళా ఏంటంటే ఫోటోలు కొడతారా? కొడతారు కానీ అట్లా ఆటోలో కొట్టరు ఎక్కువ. ఆటోలో కొట్టిన ఆడేయడం పని ఒకటి చేయడు. అక్కడ ఒప్పుకోలేరు. తీసుకోలేదు కొడతాడు. ఆటోలో కూడా కొడతారు ఇల్లు కానీ ఆడ తీసేయాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ కట్టోడు అయితే ఏమోడు ఏం చేయాలి. అది మావాడు వేసుకోవాలి. మావాడు పెద్దది లంగా కాంగ్రెస్ వాడు వేసి వాడు కాంగ్రెస్ పార్టీ నుండి పెట్టుకున్నాడు. ఆయన అయ్యే వరకు మన దాకా టీఆర్ఎస్ ఉండే. మనకు లాభం అవుతుందని మీరు అనుకున్నారు. ఏ కాదు వేసి కాదు మనకు లాభం అయితే లాభం ఏముందన్న. ఇప్పుడు డ్రైవర్ అంటే లీడర్ మంచివాడు ఉండాలని చూస్తారు. డబ్బు గురించి ఇంపార్టెంట్. ఇక్కడ గెలిపించి కానీ ఉమర్ ఓడిపోయాడు. ఉమానికి ఏళ్ళ టికెట్ ఇచ్చారు. ఇచ్చిండా అగో నిలబడాడు ఉమర్. ఉమ్మరా ఉమర్ లేడా అడుగు మన కర్ణాటక నుంచి ఉంటాడు. కొత్తోడే కానీ మంచిగా ఉంటే ఆయన 15,000 బొక్క. సెకండ్ వచ్చిండు. ఆయన 15,000 బొక్క. సెకండ్ వచ్చిండు. దేవన్న థర్డ్ వచ్చిండు. మాజీ ప్రెసిడెంట్ థర్డ్ వచ్చిండు. ఆయన వీకే పాపం మళ్ళీ అనిపించింది పాపం. ఆయన వీకే మళ్ళీ ఎలక్షన్లు వచ్చు. ఆయన ఉన్నప్పుడు పోతే అయిపోతుండే. ఏ బుద్ధ పోలీసులు బుద్ధ దానిటోడు ఉండాలి కదా. అట్టట్టు ఉండదు. లీడర్ మంచిగా ఉండాలి. లీడర్ గట్టిగా ఉంటేనే కథ. అన్న చెప్తున్నాడా మనకు వీడియో లీడర్ కరెక్ట్ ఉండాలి. గట్టిగా ఏ కాళ్ళ గురించి నేను భయపడుతున్నాను. ఆటో నడపకుండా ఏం భయం. కాళ్ళ గురించి భయపడుతున్నాను. ఇంకా వేరే లేవా మనకు పనులు. ఇంకా 4 కొనుకొచ్చుకుంటాం ఆటోలు. ఆటో ఫీల్డ్ ఎట్లుంటుంది ఏమైనా ఎందుకు కన్నా కంకులు ఎంత ఇచ్చిండు? 100కి 20 ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు అది? రీచ్ 20 రూపాయలు రీచ్ అర్ధ కిలోకి 20 రూపాయలు పెట్టాక ఒక 5-6 రకాలు అడిగినాం. ఒక ఆమె అయితే అమ్మాయి ఎమ్మెల్యేగా 100కి 8 అంటారా? 100కు 12. ఇంతకుముందు ఆటో మీద పెట్టారు 100కు 12. ఇక్కడ 12 ఇస్తారు. ఆడ కూడా నాకు 8, 9 ఇస్తారు. ఆడు 12 ఇస్తారు ఇక్కడ. మీకు కట్టేడ పోతామన్నా. అది కోటోరికి తక్కువ అమ్ముతారు, మనకి ఎక్కువ అమ్ముతారు. వీళ్ళు కూడా మరి అంటే ఇప్పుడు అక్కడ 12 అంటుంది. అట్లా మరి అన్న కోటోరికి 12 అంటుంది. యూట్యూబర్ అది చెప్తే అది యూట్యూబ్ చేస్తున్నాను నేను. యూట్యూబర్ మన ఆటో గురించి ఆటో ట్రావెలర్ ఆటో మీద తిరుగుడు ఎటైనా కానీ ఆటో మీద తిరుగుడు ఆటో డ్రైవర్ల మీద యూట్యూబర్ చందు అడ్డా అని ఉంటుంది. యూట్యూబర్ చందు అడ్డా అది ఉండే. అది మిస్ అయితే మళ్ళీ ఆటో ట్రావెలర్ అని పెట్టినా. మన డ్రైవరేనా అమ్మాయి ఇక్కడికేనా? ఇదే బస్ స్టాండ్. ఇదేనా 20 మీదే చెప్పలేదు. ఇట్లాంటి సందర్శన ప్రదేశాలు మీకు ఎవరైనా కానీ చూద్దామన్నా కూడా చూపెట్టరు. నేను మీకోసం వీడియో చేద్దామని చెప్పి ప్రత్యేకించి అయితే పోయిన ఫ్రెండ్స్. మీరు ఇది అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.
ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోను చూసి ధరించాలి. ఎందుకంటే మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసి ఉంటారు, మీరు లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. మారుమూల ప్రాంతం, ఒక గ్రామం నుంచి అయితే మేము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వేములవాడకు అయినాము. సో అక్కడ ఏదైతే జగిత్యాలలో చేసామో అవన్నీ కూడా మీకు చూపెట్టాను కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక్కసారి మనకు ఒక చిన్న కామెంట్ చేస్తే నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. ఈ బస్సులు మెల్లమెల్లగా పోతే పెద్ద పెద్ద పొక్కలు ఉంటాయి ఆడ. సో పెద్ద పెద్ద పొక్కలు చేయబట్టి మనకు ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఇబ్బందులు తెలంగాణలో కాదు ప్రతి చోట్ల కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మనము చెప్పుకోవచ్చు, బయటకు చెప్పేస్తాం, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏ ప్రభుత్వం కూడా కరెక్ట్ చేస్తలేదు. ప్రతి చోట కూడా రోడ్ల మీద పెద్ద పొక్కలు ఉన్నాయి. ఏడ కూడా రోడ్డు మీద పోతే సేఫ్టీ ముచ్చట్న అయితే లేదు. సో ఇంకా ఘోరంగా తయారయ్యారు జనాలు, బండ్లు పోతే పోయే పరిస్థితి కూడా లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకెళ్ళకైతే జగిత్యాల పోయినాం. జగిత్యాల పోయి వేములవాడకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. వేములవాడ పోయినాం, జగిత్యాలకు వచ్చాం. జగిత్యాలకు వచ్చాక రెక్కలు వచ్చినట్టు అయింది పానానికి మొత్తం. అయితే ఇక బ్లాగ్ అయితే ఇంతటితోటి ముగిసింది ఫ్రెండ్స్. మీరైతే మన వీడియోని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్లాగ్ ట్రావెలింగ్ ఎట్లా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అవరా నాకు చెప్పే లైక్ కామెంట్ షేర్. ఇగో మనం అత్తే ఆటోలో వస్తాయి, ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుండి మనకు మర్యాద. మొత్తం ఆటోలాగు మనం వచ్చినామంటే ఆటోలో వస్తాయి. ఇప్పుడు చెప్తున్నారు నవ్వాలి. అది వీడియో తీస్తే అయిపోవు, అది పెడితే అయిపోవు, ఇది పెట్టక అది పెడితే అయిపోవు. నేను వాళ్ళు పెట్టుకుంటే నువ్వు తీస్తే అయిపో, నువ్వు పెట్టుకుంటే నేను తీస్తే అయిపోవు. ఇగో వేములవాడకి వచ్చిన తర్వాత స్పెషల్ చాయ్ కాడికి అయితే వచ్చినాం. వీడియో మొత్తం చూసారు కదా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.